మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతో 2026 సంవత్సరంలో మకర రాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. ఈ మకర రాశి వారికి 60% శుభఫలితాలకు అవకాశం ఉంది. ఈ మకర రాశి వారు ఈ 2026 ఆంగ్ల సంవత్సరంలో ఊపిరి పీల్చుకుంటారు. మీరు అనుకున్నటువంటి పనులు కొన్ని నిర్వర్తించుకోగలుగుతారు. ఆనందంగా కాలం గడుపుతారు. చాలా సమస్యల నుంచి బయటపడతారు. ఈ సంవత్సరం మీరు తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు 2026 జూన్ 2 వరకు షష్టమ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల గురుబలం మీకు పూర్తిగా తగ్గిపోతుంది. మకర రాశి వారికి మిథున రాశిలో గురువు షష్టమ గురువు కావడం వల్ల జన సహకారం ఉండదు, పెద్దల సహకారం ఉండదు. ముఖ్యంగా మీకు విద్యాబుద్ధులు నేర్పిన గురువుల సహకారం ఉండదు. విద్యార్థులకి పూర్తిగా ప్రతికూల ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఖర్చు పెరిగిపోతుంది, పనిభారం పెరిగిపోతుంది. విద్యార్థులు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి సమయంలో ఎక్కువ కష్టపడతారు, తగిన ఫలితాలను అందుకోలేకపోతారు. మంచి ఫలితాలు రావు, ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అవుతారు, పోటీ పరీక్షల్లో మీరు అనుకున్నంత ఫలితాలను అందుకోలేకపోతారు. ఈ రకంగా మకర రాశి వారికి జూన్ 2 వరకు షష్టంలో గురువు పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. అనారోగ్య సమస్యలు ఇస్తాడు, ఆర్థిక సమస్యలు ఇస్తారు, మనుషులతో మనస్పర్ధలు ఇస్తారు. ఈ రకంగా షష్టమ గురువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. మరి 2026 జూన్ 2 తర్వాత గురువు మిథున రాశిని వదిలిపెట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశించగానే మకర రాశి వారికి ఉన్నట్లుగా ఉండి అకస్మాత్తుగా గురుబలం పెరిగిపోతుంది. సప్తమ గురువు జన సహకారాన్ని ఇస్తుంది. మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది, పెద్దల సహకారం బాగుంటుంది. ఉపాధ్యాయుల సహకారంతో పరీక్షల్లో బాగా మార్కులు వచ్చే విధంగా మీరు పరీక్షలు రాయగలుగుతారు. ఇంటర్వ్యూల్లో మీరు విజయం సాధిస్తారు, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారము, వ్యాపార భాగస్వాముల సహకారము, జన సంబంధాలు పెరిగిపోతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు తెచ్చుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. వ్యాపారంలో విస్తరణ జరుగుతుంది, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వివాహం కానటువంటి వారికి వివాహం అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా మీరు చేసే ప్రతి పైసా కూడా ఒక మంచి కార్యక్రమానికి ఖర్చు పెట్టాము, సద్వినియోగం చేశాము. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు, మీ ప్రతిభను సద్వినియోగం చేసుకుంటారు, ధనాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితి మకర రాశి వారికి 2026 జూన్ 2 తర్వాత గురువు ప్రసాదిస్తున్నాడు. జూన్ 2 తర్వాత గురుబలం పెరిగిపోతుంది. అయితే శని భగవానుడు జన్మరాశ్యాధిపతి మరియు ద్వితీయాధిపతి అనగా మకర రాశికి అధిపతి మరియు కుంభరాశికి అధిపతి అయినటువంటి ఈ శని భగవానుడు మకర రాశి వారికి తృతీయ భావములో మీనరాశిలో సంచరిస్తున్నాడు. 100% శని బలం ఉంది మీకు. ఈ సంవత్సరం మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు అనుకున్న కార్యక్రమాలు చేయగలుగుతారు. జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా మీ కింద పనిచేసే పనివారి సహకారం చాలా బాగుంటుంది. ఇంటా బయట చాలా పనులు నిర్వర్తించుకోగలుగుతారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. అనారోగ్యం నుంచి బయటపడతారు, ఆరోగ్యవంతులు అవుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసేవారే కాకుండా కార్మికులు కానీ, కర్షకులు కానీ, పరిశ్రమల్లో పనిచేసేవారు కానీ, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారందరికీ కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది. రైతులకి విపరీతమైనటువంటి సత్ఫలితాలు వస్తాయి, లాభాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా 2026 ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారికి శని భగవానుడు తృతీయ భావంలో సహకరించడం వల్ల 100% శని బలాన్ని మీరు అందుకోగలుగుతారు. జూన్ 2 నుంచి మకర రాశి వారికి సప్తమ గురువు 100% గురుబలాన్ని ఇస్తుండగా ఈ సంవత్సరం అంతా కూడా తృతీయములో శని భగవానుడు 100% శని బలాన్ని ఇస్తున్నాడు. అయితే ద్వితీయములో రాహువు, అష్టమములో కేతువు, కాలసర్పదోషం కనిపిస్తోంది. మీ మాటల వల్ల అపార్థాలు, దుబారా ఖర్చులు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. అలాగే అష్టములో కేతు వల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, మనస్పర్ధలు, ఆటంకాలు, నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి వాతావరణం ఉంది. ఈ కాలసర్పదోషం ఈ సంవత్సరం మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంది. ఈ కాలసర్పదోషం వల్ల మీరు నిందలు పడతారు. ఈ కాలసర్పదోషం వల్ల మీకు సమాజంలో ప్రతికూలత ఏర్పడుతుంది. విదేశీ వ్యవహారాలంతా కూడా నష్టపోయేటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు పెరిగిపోయి కలహాలు పెరిగేటువంటి పరిస్థితి కూడా మీకు ఏర్పడుతుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారికి అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి, అలాగే ద్వితీయ భావంలో ఉన్నటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి మీరు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి.
1కి 2 మార్లు రావుకేతు పూజలు నిర్వర్తించండి. జూన్ లోపు ఒక మారు, జూన్ తర్వాత ఒక మారు మీరు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి దంపతుల సహితంగా భార్యాభర్తలిద్దరూ కలిసి దంపతులిద్దరూ వెళ్ళి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అందుబాటులో ఉండే రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి. ఆ రకంగా చేయడం వల్ల ఈ ద్వితీయ రాహుదోషం, అష్టమ కేతు దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ పవిత్రమైనటువంటి వాయులింగేశ్వర క్షేత్రంలో శ్రీకాళహస్తీశ్వర స్వామిని, అక్కడ పార్వతీ అమ్మవారిని జ్ఞానప్రసన్న అమ్మవారిగా మనం కొనియాడుతూ ఉంటాం. అమ్మవారిని దర్శించి వారికి నమస్కరించుకోండి. ఆలయంలోనికి ప్రవేశించే ముఖద్వారం దగ్గరే సాక్షాత్తు దక్షిణామూర్తి పరమశివుడు గురురూపము దాల్చినటువంటి దక్షిణామూర్తి దర్శనమవుతుంది. స్వామివారిని దర్శించి నమస్కరించుకోండి. ఈ రకంగా మీరు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోవడం వల్ల పరమేశ్వరుని జ్ఞానప్రసన్న అమ్మవారిని దర్శించుకుంటారు, దక్షిణామూర్తిని దర్శించుకుంటారు, రావుకేతు పూజలు కూడా నిర్వర్తించుకుంటారు, విశేషమైనటువంటి పుణ్యఫలాలను అందుకుంటారు. మీకున్నటువంటి గ్రహ దోషాల నుంచి, కర్మదోషాల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే షష్టమ భావంలో గురువు 2026 జూన్ 2 వరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా షిరిడీ క్షేత్రానికి వెళ్ళి షిరిడీ సాయినాథుని దర్శనం చేసుకోండి. ఒకరోజు అక్కడ నిద్ర చేయండి. ఆ షిరిడీ సాయినాథుని ఆలయంలో మీ చేతనైనంత వరకు సహాయం చేయండి. అక్కడ ఉన్నటువంటి భక్తులకు ఆహార పానీయాలు అందించండి, లేకపోతే ఆలయ ప్రాంగణంలో మీ చేతనైనటువంటి సేవ చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు గురుబలాన్ని తెచ్చుకున్న వారు అవుతారు. షిరిడీ సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం చేయండి. అలాగే శనగలను కానీ పసుబొలను పండ్లు కానీ గురువులకు దానం చేయండి. లేక గురు ఆలయాల్లో ఉన్నటువంటి అర్చక స్వాముల వారికి దానం చేయండి. మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులు ఎవరైనా ఉంటే గుర్తించి వారి పాదాలకు నమస్కరించి వారికి పసుపు పండ్లను ఇచ్చి వారి ఆశీస్సులు పొందండి. ఈ రకంగా 2026 ఆంగ్ల సంవత్సరంలో ఈ మకర రాశి వారు షిరిడీ సాయినాథుని అర్చించడం, షిరిడీ సాయినాథుని ఆలయంలో సేవ చేయడం, స్వామివారి యొక్క ఆలయంలో పనిచేసే అర్చక స్వాముల వారికి కానీ గురువులకు కానీ మీరు పసుపర్ణ పన్నును కానీ శనగలు కానీ దానం చేసి వారి ఆశీస్సులు అందుకోవడం వల్ల మీరు ఈ షష్టమ భావంలో ఉన్నటువంటి గురువు 2026 జూన్ 2 వరకు ప్రతికూలంగా ఉన్నటువంటి గురుబలాన్ని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది. మరి 2026 ఆంగ్ల సంవత్సరంలో మకర రాశి వారు జూన్ 2 తర్వాత మీరు సప్తమ గురువు వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, ఉద్యోగాలు తెచ్చుకుంటారు, వివాహాది కార్యక్రమాలు అవుతాయి, గురుబలం మరింతగా పెరిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా శని మీకు అనుకూలంగా ఉన్నాడు. వ్యవసాయ రంగంలో కానీ, పరిశ్రమల్లో కానీ, ఫ్యాక్టరీల్లో కానీ, కార్మికుల్లో కానీ మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. సంతానం కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అయితే కొంచెం చంద్రదోషం కనిపిస్తోంది మకర రాశి వారికి. తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి, లలిత అమ్మవారిని దర్శించండి. మీ చేతులారా సోమవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పని వారికి బియ్యం దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మకర రాశి వారికి మరింతగా మంచి ఫలితాలు రావడానికి 2026 ఆంగ్ల సంవత్సరం ఎంతగానో ఉపయోగపడుతుంది.